హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పలకని దేవుడు. ఇది బేతాళ కథ. విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది విశ్వాసం. ఎటువంటి పరిస్థితిలోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు. పూర్వం సత్యపాలుడు అనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది. ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమల గల దేవుడు. ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు. వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు. ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది. అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవశులైపోయేవారు. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు. ఆయనను ప్రజలు హనుమంతుడి అవతారంగా భావించి పూజించేవారు. భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశాల్లో వ్యాపించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేందుకు వచ్చేవారు. ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరం అయింది. ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు. ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇందుకు గాను సత్యపాలుడు అనే యువకుడిని నియమించారు. సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు. అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావ లేదు. అదీకాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు. అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావడం అందరికీ నచ్చింది. అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సత్యపాలుడు అర్చకుడు అయినది మొదలు స్వామివారు మౌనం దాల్చారు. ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కానీ వారికి ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పటం లేదు. స్వామివారి కంఠం వినిపించడం అనేది మొదలే లేకుండా పోయింది. ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు. స్వామి, నా వల్ల ఏమి అపచారం జరిగింది? నువ్వెందుకు పలకవు? మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతను దేవుణ్ణి ఎన్నో విధాలు వేడుకున్నాడు. అప్పటికి రామచంద్రమూర్తి పలకలేదు. సత్యపాలుడు నగరంలోని పెద్దలతో, ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడు అంటే తప్పు నాలోనే ఉండాలి అన్నాడు. అవును నాయన, తప్పు నీదే అయి ఉండాలి. దాన్ని ఎలాగైనా సరిచేసుకుని స్వామివారి దయ సంపాదించుకో, లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్తా పోతుంది. యాత్రికులు రావటం మానేస్తారు. మన నగరానికి అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు. సత్యపాలుడికి మతి పోయినట్టయింది. అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడిలాగా గుడివాకటి చూసుకుని ఏదో ఆలోచించసాగాడు. అప్పుడే గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతున్నది. మధ్యాహ్నం వేళకల్లా గుడి నిర్మానుష్యమైంది. ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలిదాన్ని చూశాడు. ఆ ముసలిదాన్ని అతను ఎరుగును. ఆమె ఒక భక్తురాలు. తరచూ ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది. అప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది, చెట్లకు నీళ్లు పోస్తుంది. ఆ ముసలిది సత్యపాలుని సమీపించి, ఏం నాయనా, స్వామి పలకటం లేదా అని అడిగింది. లేదు తల్లి, ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి. దిబ్బల్లో నుంచి ఒక 100 రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది ముసలిది. ఈ మాటలు విని సత్యపాలుడు మండిపిడిచి, ముసలిదొత్త, నువ్వేమో భక్తురాలనుకున్నాను. లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా, పో అవతలికి అని కసిరాడు. ముసలిది ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది. ఆ మర్నాడు అదే వేళకు ఆమె మళ్ళీ సత్యపాలుడి వద్దకు వచ్చి, 200 రూపాయలు ఇవ్వు, స్వామి పలికి దారి చెబుతాను, నిష్కారణంగా చెడిపోకు అన్నది. సత్యపాలుడు ఆమెను మళ్ళీ తిట్టి పంపించేశాడు. కానీ తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది. భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో, ఈ ముసలిదానికి లంచం ఇవ్వటం స్వామి దృష్టిలో తప్పు కాదేమో అని. ఈ అనుమానం మనసులో పడటం వల్ల మూడోసారి ముసలిది రాగానే, అవ్వా, నువ్వు కోరింది ఇస్తాను, స్వామివారి పలికే మార్గం చెప్పు అని ప్రాధేయపడి అడిగాడు. దిబ్బెల్లోంచి 300 రూపాయలు తీసి అన్నది ముసలిది. సత్యపాలుడు అలాగే చేసి, ఏం చేయాలో చెప్పు అన్నాడు. మూర్ఖుడా, నీకు గడ్డాలు మీసాలు పెరగనట్టే బుద్ధి కూడా పెరగలేదు. ఇంతకాలము రాముడిలాగా పలికింది ఎవరనుకున్నావు? నేనే.
నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం. విగ్రహం వెనక భూమిలో చిన్న మాళిగ ఉన్నది. అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను. నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నది ముసలిది. సత్యపాలుడి హృదయం నీరు కారిపోయినట్టయింది. నీతో నాకు పని లేదు, వెళ్ళు అని ముసలిదాన్ని పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటికి వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు. ముసలిది చెప్పిన మాటలతో అతడికి రాముడి మహిమలోనూ ప్రజలను వంచే పూజారులలోనూ ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది. అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశ దేశాలు తిరిగాడు. ముష్టెత్తి కూలి పని చేసి ఏదో విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు. అయితే భద్రావతి వదిలాక అతను ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టలేదు, ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు. 2 ఏళ్లు గడిచింది. ఒకనాడు చీకటబడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు. అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవుల పడింది. అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా అని అడిగాడు. అలా అడుగుతావే నాయనా, భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా? కొత్త పూజారి వచ్చాక స్వామివారి మహిమ మరీ చెప్పతరం కాకుండా ఉన్నది. అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండే ముసలిది గొంతుకు రూపాయి అడ్డపడి చనిపోతుందని పలికాడు. అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడేవారిలో ఉన్న ఒక బాటసారి. అయితే ఇప్పుడు ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు. చాలా చిన్నవాడు, పేరు సత్యపాలుడుట. అతని ముఖానికి ఏం తేజస్సు అన్నారు బాటసారులు. సత్యపాలుడా, నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు యథాలాపంగా. మసక చీకటిలో బాటసారు సత్యపాలుని పరకాయించి చూసి ఆశ్చర్యం, ఆ మనిషి పేరు పెట్టుకోవడమే కాక మనిషి కూడా అచ్చగా ఆ అర్చకుడినే పోలి ఉన్నావే అన్నారు. తాను ఆ ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు గలవాడే, తనలాంటి వాడే అర్చకుడుగా ఉండటము, దేవుడు పలుకుతూ ఉండటము తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసము, గొప్ప మహిమ ఉండాలి అనుకున్నాడు. మర్నాడే బయలుదేరి అతను భద్రావతికి వెళ్ళి నేరుగా రామాలయం చేరుకున్నాడు. ఆలయం దగ్గర ఇసకేస్తే రాళ్ళంతమంది జనం ఉన్నారు. వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు. అతన్ని చూసిన వారు అర్చకుడికి దారి ఇవ్వండి, అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు. ఆలయంలో అచ్చంగా తనను పోలిన మనిషి అర్చకుడుగా పనిచేస్తూ ఉండటం సత్యపాలుడు గంట పడింది. అంతేకాక ఆ అర్చకుడు తనను దగ్గరకు రమ్మని పిలిచినట్టు వినపడింది. సత్యపాలుడు అర్చకుడిని సమీపించాడు. ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవడం భావ్యమేనా నాయనా? చూడు, నీవు లేనందున నీ పని యావత్తు నేను చేయవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు. తనతో మాట్లాడుతున్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అని సత్యపాలుడు గ్రహించాడు. నా అపచారం మన్నించు స్వామి, ఇక విడవకుండా నీ సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో. నాకు నీ సేవ అవసరం లేదు నాయన, నాలో విశ్వాసం ఉంచి ప్రజలకు సేవ చెయ్యి అంటూ ఒక్కసారిగా పూజారి దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమైనాడు. సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఆలయంలో దేవుడి గొంతు విన్నవారు లేరు. క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవడం కూడా మానేశారు. కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు? అతను తన ఎందుకు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడు అన్న కోపం చేతన భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవటానికి కారకుడు సత్యపాలుడా, లేక ఆ ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడికి తన ఎందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం. ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడుగా పనిచేసి అంతకాలం మహిమ ప్రదర్శించి ఉండడు. సత్యపాలుడు తనలో తిరిగి విశ్వాసం కలిగించేందుకే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు. అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవి. భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించింది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే. అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవడం సత్యపాలుడి తప్పు కాదు, శ్రీరాముడి తప్పు కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.
తరువాతి కథ చిత్రకథ. ఒక రోజున దాసు వాసులు టైగర్ను వెంటబెట్టుకుని కాలవ దగ్గరకు వెళ్లారు. అక్కడ గట్టు మీద ఉన్న పెద్ద కుర్రవాడొకడు వాళ్లకు అడ్డు తగిలి, కాలవలో మొసలి ఉన్నది, 2 అణాలు ఇస్తే దాన్ని పట్టుకుని ఎత్తుకు వెళతాను, మీరు హాయిగా స్నానం చేయవచ్చు అన్నాడు. ఇంతలో టైగర్ కాలవ ఒడ్డునే వెళ్ళి అక్కడ ఉన్న మొసలిని నోట కరుచుకుని పారిపోసాగింది. అది చూసి ఆ పెద్ద కుర్రాడు, ఏయ్ మీ కుక్క 6 అణాలు పెట్టుకున్న నా రబ్బరు మొసలిని ఎత్తుకుపోతున్నది అని అరవసాగాడు. దాసువాసులు పొట్ట చెక్కలైలా నవ్వుకుని కాలంలో హాయిగా స్నానం చేశారు. కుక్క మాత్రం పారిపోయింది. కథ సమాప్తం. తర్వాతి కథ దొంగ ఉపవాసం. ఈ కథను రాసిన వారు శ్రీ సిహెచ్ శ్రీరామూర్తి గారు, అమలాపురం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పిల్లా జల్లా లేరు. బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు, ఆచారవంతుడు. ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండేవాడు. ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు తన అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు బ్రాహ్మణుడి భార్య తాను కూడా ఉపవాసం ఉంటానంది. ఒసే, నాకు అలవాటు గనక నేను ఉపవాసం ఉంటున్నాను, నీకెందుకు ఈ బాధ, నీ ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు. చాలండి, మీరే కాపులు మా ఉపవాసం ఉండగలిగేది, నేను మాత్రం ఎందుకు ఉండలేను, అడక్కడక్క అడిగితే ఇదే మీరు చెప్పేది, నేను ఈ మాత్రం ఒప్పుకోను, ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుపట్టింది భార్య. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నువ్వు ఆకలికి ఆపుకోలేవేమోనని నీ మంచిగా చెప్పాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి భార్య తాను కూడా ఉపవాసం ఉండి తీరాలని నిశ్చయించుకుంది. ఆ రోజు ఇద్దరు ఉపవాసం ఉన్నారు. బ్రాహ్మణుడికి అలవాటు గనక ఎప్పటిలాగే ఉండగలిగాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం కడుపులో చొరచొరా కాలుతోంది. అయినా పైకి మాత్రం బెట్టుగా పింకంగా తనకు అసలు ఆకలే లేనట్టు నటించసాగింది. సాయంకాలం అయింది. ఇద్దరు రోజుల్లా ఉపవాసం ఉన్నారు గనక పెందరానే పడుకున్నారు. కొంతసేపటి బ్రాహ్మణుడు నిద్రపోయాడు. కానీ బ్రాహ్మణుడి భార్యకి మాత్రం చచ్చినా నిద్ర రాలేదు. అవును మరి, ఒక చెప్ప కడుపులో అలా కాలుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేనెందుకున్నానా దేవుడా అని బ్రాహ్మణుడి భార్య విచారించింది. అంతకంతకి ఆకలి ఎక్కువ కాసాగింది. బ్రాహ్మణుడి భార్య ఇక ఉండలేకపోయింది. కాసిన పచ్చిపాలన తాకందే ఇహనే ఉండలేను, ఆయన ఎలాగో నిద్రపోతున్నారు గనక నీ పాలు తాగినట్టు ఆయనకి తెలియదు కూడాను అనుకుంది. వాళ్ళకి చాలా గేదెలు ఆవులు కూడా ఉన్నాయి. బ్రాహ్మణుడి భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి ఒక సేరు పాలు పిత్తుకుని తెచ్చుకుంది. పాలు ఎలాగో పిండాను కదా, రవ్వంత నిప్పు రాజేసి కాచుకు తాగితే ఎంత బాగుండును అనుకుని నిప్పంటించి పాలు కాచింది. ఆ తర్వాత కాచిన దాన్ని ఎలాగో కాచాను, కాసిన బియ్యం పోస్తే బాగుండును అనుకుని కాసిన బియ్యం తెచ్చి పోసింది. ఆ తర్వాత బియ్యం ఎలాగో పోసాను కదా, కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది అనుకుని ఒక బెల్లపాచు తెచ్చి అందులో వేసింది. అంతటితో ఊరుకుందా? ఇంత చేసి నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముందడు నెయ్యి అందులో కుమ్మరించింది. దాంతో గిన్నెడు వేడి వేడి పాయసం తయారైంది. ఇక ఆలస్యం చేస్తే మొగుడు లేస్తాడేమో, ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమో అని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసం అంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది. అప్పటికి ఆమె కడుపు చల్లబడి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకోబోయింది. ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది. తన నోరు పాయసం వాసన కొడుతుందేమో అని. అంచేత అక్కడ పోకచెక్కల డబ్బాల్లో ఉంచి ఒక పోకచెక్క తీసి వేసుకుంది, పాయసం వాసన కొట్టకుండా. అయినా ఆమెకి ఇంకా గుడ్డెల్లో బెదురు తగల. తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది, అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుని కాసిన ఆకులు సున్నం రాసి వేసుకుంది. అప్పటికి గాని బ్రాహ్మణుడి భార్యకి మనసు కుదుట పడలేదు. ఎకాయికిని గదిలోకి వచ్చి దీపం ఆర్పి గది తలుపు గడియవేసి ఏమీ ఎరగనిదానిలా భర్త దగ్గరకు వచ్చి, ఏమండి అప్పుడే అంత మొద్దు నిద్రేమిటి, నాకు నిద్ర రావటం లేదు, ఏదన్నా కథ చెప్పండి అంటూ లేపింది. నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవటం లేదు. తన భార్య మొదటిసారిగా పాలు పితకడానికి వెళ్ళినప్పుడు ఆ అలికిడికి మెలకువ వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసిందంతా చూస్తూనే ఉన్నాడు. భార్య వచ్చి ఇలా అనేసరికి బ్రాహ్మణుడు ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళు నుమ్ముకుంటూ, అబ్బా చంపకే, ఉపవాసం ఉండడం నా నీరసంగా ఉంది, నీకు నిద్ర రాకపోతే కూర్చో, నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు. మీదంతా మరీ విచిత్రమండి, నాకు లేని నీరసం మీకెందుకు వచ్చింది ఏమిటి, వేషాల పక్క కథ చెప్పండి
అని బలవంతం చేసిన బ్రాహ్మణుడి భార్య. అప్పుడు బ్రాహ్మడు అయితే చెబుతున్నా విను అంటూ ఇలా పాడాడు. కథ కథ కాటుకు రాయుడు, పీటెడు పాయసం నోటికి రాయుడు, కడముంతెడు నెయ్యి ఘటుక్కు, ఆకు అటుక్కు, పోక పొట్టుక్కు, దివ్య దిటుక్కు, గడి ఘటుక్కు, నువ్వు అటుక్కు నేను ఇటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు. ఇది విన్న బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది. తాను పాలు పితకడం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకుని మళ్ళీ నోరెత్తకుండా కుక్కిన వేళ తను నిద్రపోయింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటాను అని అడిగితే ఒట్టు. బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు ప్రకారం ఉపవాసం చేస్తూనే ఉన్నాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ చేయటం లేదని దయచేసి చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక పెట్టండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.